చౌరస్తకెళ్ళి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ ఫ్లైఓవర్ 2017లో అగ్రిమెంట్ అయ్యి టెండర్లు పిలిచి 1200 కోట్లతోని ఆ రోజు అగ్రిమెంట్ చేసుకొని పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకా 2 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు పూర్తవుతుంది. చాలా బాధాకరమైన విషయం. వివిధ కారణాలతోని గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి, అనేక కారణాలతో ఫారెస్ట్ క్లియరెన్స్ ముందు నారాపూర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళకి అక్కడ అయిపోయింది. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మినిస్టర్ అయిన తర్వాత నాకు పరిచయాలతో గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సీఎల్టీలో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే ఆర్ఎన్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో ఒక 3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను మా అధికారులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్రూ అకౌంట్ ద్వారా వారికి ఆర్ఎన్ కన్స్ట్రక్షన్ బాపినీడి గారు అనే మంచి కాంట్రాక్టర్కు ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పర్సూ చేస్తూనే ఉన్నారు. దాన్ని ఇవాళ పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే 6 స్లాబ్లు వేసుకుంటూ దాన్ని రేపు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్తే ఆయన ఢిల్లీలో ఉండుకుంటూ సిఈఎన్సీ గారు ఎమ్మెల్యే ఎంపీ గారు అలాగే ఇతర అధికారులతో మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అందరూ కలిసి రేపు నా ఛాంబర్లో రివ్యూ పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి కూడా స్లాబ్లు వేసే కార్యక్రమం జిహెచ్ఎంసీ వేరే వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్. వాళ్ళది 1.2 కిలోమీటర్ల లెంత్, వీళ్ళది 6.8 మాది మా డిపార్ట్మెంట్ నేషనల్ హైవే. సో రేపు కంబైన్డ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం. మా కాంట్రాక్టర్కు మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. గడ్కరీ గారు కూడా ఎప్పుడు కలిసినా ఉప్పల్తిగా కావరా అంటాడు ఆయన. అంత ఇంట్రెస్ట్ చూస్తున్నాం. దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని, దసరా నాటికి దీన్ని ప్రజలకు సౌకర్యం కల్పించడం, దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఇక్కడ ప్రజానికానికి తెలియజేస్తూ, సరే వివిధ కారణాల వల్ల లేట్ అయింది కాబట్టి ఎవరిని బ్లేమ్ చేసే అవసరం లేదు. కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమం 8 కోట్ల ఫ్లైఓవరు 6 లేన్ అంటే హైదరాబాద్ ఇంత లెంత్ అయిన ఫ్లైఓవర్ ఆఫ్టర్ పివి నరసింహరావు తర్వాత ఇదే ఫ్లైఓవర్. ఇది 6 లేన్, అది 4 లేన్. సో అందుకని డిలే అయింది. దీన్ని ఎవరిని నిర్మించదలుచుకొని నా వంతు మాత్రం మీ ఎమ్మెల్యే ఎంపీలు అక్కడ మా ఆఫీసర్లకు రోజు మాట్లాడుతాను. నేను ఏం ప్రోగ్రెస్, స్లాబ్ ఎప్పుడు ఇస్తున్నారు, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు కూడా అడిగిన కాంట్రాక్ట్